గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంది హంగామా? ఆవిడ కొత్త చీర కట్టుకుంది, నేను కొత్త షర్ట్ వేసుకున్నా, నుదుటిని బొట్టు పెట్టా. హా, ఈ స్పీకర్ మౌత్ పెట్టాను. ఏంటంటే మౌత్ అంటే ఇక్కడ ఎక్కడో మరి ఏం తిరణాలు జరుగుతుందో. శివరాత్రి 15వ తేదీ మా ఊర్లో ఇప్పటి నుంచే మొదలైన సందడి. మరి ఆ సందడి ఏందో నాకు తెలియదు, కానీ అందుకని స్పీకర్ పెట్టాల్సి వచ్చింది, మౌత్ పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు నా బర్త్డే అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా అమ్మ విష్ చేసేది. 2021 నుంచి నాకు 5 సంవత్సరాల బర్త్డే. ప్రతి బర్త్డేకి టెన్షనే. నిజంగా చెప్పాలంటే అసలు బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు, ఇప్పుడు కూడా చేసుకోవట్లా. ఎందుకంటే ఏం సాధించాను, ఏం సాధించలా. నేను పుట్టి సాధించింది ఏం లేదు. నన్ను సాధించేవాళ్ళు శోధించేవాళ్ళు ఎక్కువే కాబట్టి అందువల్ల నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను. చాలా సార్లు బర్త్డే మర్చిపోతా. అంటే ముందు రోజు గుర్తు పెట్టుకుంటా, 9వ తారీఖు రేపు నా బర్త్డే అని. 11 తారీఖు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆలోచనలు పని 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 పని, ఎలా బతకాలంట ఇక్కడ దాకా వచ్చా. ఇది భగవంతుడు దయ అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు, లేకపోతే నా భార్య అదృష్టం కావచ్చు, నా పిల్లల అదృష్టం కావచ్చు. ఎందుకంటే మధ్యతరగతి వాడు అందరు సపోర్ట్ లేకుండా బతకలేడు. బంధువులు, అత్త మామ, అమ్మ నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళందరికీ చాలా మంది సపోర్ట్ ఉంటారు ఏదైనా బాధలు చెప్పుకోవడానికి. కానీ మాకు ఎవరు లేరండి. అందరు ఉన్నా కానీ ఎవరు లేని వాళ్ళు మేము. ఎందుకంటే ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది, కానీ ఇంతకుముందు ఏముంది. నా ప్రతి బర్త్డేకి ఎవరైనా విష్ చేస్తారని చెప్పి కొంచెం ఎదురుగా ఆశగా చూసేవాడిని. నాకు బ్యాంక్ వాళ్ళు మెసేజ్ పంపించేవాళ్ళు, హ్యాపీ బర్త్డే టు యూ అని ఏదో. ఎందుకంటే మనం అక్కడ అకౌంట్కి ఇచ్చి ఉంటాయి కదా ప్రూఫ్స్, వాళ్ళు పంపించేవాళ్ళు. ఆ బ్యాంక్ పేరు నేను చెప్పను, కానీ ఆ బ్యాంక్ వాళ్ళు మెసేజ్ పంపిస్తే కొంచెం ఆనందపడినా. వీళ్ళు నా బర్త్డే విషయం చెప్పాను, ఎప్పుడు 11 గంటలకు వస్తుంది మెసేజ్ అని. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పంపిస్తారు అనుకుంటా, బహుశా వాళ్ళు కూడా పంపిస్తారు. అప్పటి నుంచి మామూలు విడిగా అయితే మాకు విషయం చెప్పేవాళ్ళు, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బావమరుదులు కానీ, అత్తమామలు కానీ ఎవరు లేరు. ఒక మా అమ్మ మటుకు చెప్పింది ఫోన్ చేసి, అయ్యా పుట్టినరోజుకి బట్టలు తెచ్చుకొని చెప్పి ముందుగా ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేదావా. లాస్ట్ చనిపోయే సంవత్సరం కూడా చెప్పింది మా అమ్మ బర్త్డే విశేషం. గత 2 సంవత్సరాల నుంచే నాకు బర్త్డే విశేషం అమ్మగారి నుంచి అందుకోలేకపోతున్నాను. కానీ ఈ బర్త్డే గురించి చాలా మంది అడిగారు, నేను చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే నాకు సెట్ కాదు. ముందుగా చెప్పుకుంటే నాకు సెట్ కాదు. ఎందుకంటే పోయిన సంవత్సరం బర్త్డే కూడా టెన్షన్, దడ, భయం అన్ని. భయపడతానే గుడికి వెళ్ళాను, కాలు చేతులు గడగడం. ఉంటే ఒక చెడ్డ ప్రచారం ఆమె జరుగుతూ వచ్చిందనమాట. 2021, 22, 23, 24, 25 5 సంవత్సరాలు అసలు బర్త్డే అనేది అంటేనే భయం అనమాట. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం 2026 బర్త్డే కొంచెం ప్రశాంతంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నా షాప్ మానుకున్నా. షాప్ తీసేస్తే ఎలా బతకాలని భయపడే నాకు, ఇంకెలాగైనా బతకచ్చులే, ఇంత దూరం లాక్కొచ్చాం కదా అనే ధైర్యం వచ్చింది, మొండి ధైర్యం. నేను ప్రతి సంవత్సరం భగవంతుని కోరుకుంటా ఉంటా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలని. కానీ నాకు తెలిసింది ఒకటే, దేవుడి దగ్గర పోయి మనం ఏదైతే కోరుతామో అది మనకు రాదని నాకు తెలుసుకున్నా. ఆ సత్యాన్ని నేను గ్రహించా. మనం ఏది కోరకుండా ఉంటమే, ఆయన ఏది ఇస్తే తీసుకోవటమే. 2004లో నేను గుడికి పోయి దండం పెట్టుకున్నా, వర్షాలు పడాలి, మా పొలం పండాలని. 2005లో పొలం వెళ్ళిపోయింది. అట్టా నేను ప్రతి సంవత్సరం దేవుడికి ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇల్లు కావాలి, అయితే నేను అనుకుంటా ఉన్నా. ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నా. అందువల్ల భగవంతుని నేనేం కోరదలుచుకోలేదండి. ఆయనకి తెలుసు కదా మనకి ఏది ఇవ్వాలనేది, ఏది జరగాలో, ఏది ఇవ్వాలో. అందుకని నేను దేవుడికి నుంచి ఏం కోరదలుచుకోలేదు. ఎందుకంటే పుట్టించిన వాడు పూలు మేపుతాడా, ఆయుర్దాయం ఉన్నంతకాలం ఎట్ట కూడా బతికిస్తాడనే నమ్మకం నాకు ఉంది. చేయి నొప్పిగా ఉంది. భగవంతుడు అనేవాడు మనల్ని ఎలాగైనా సరే. ఎందుకంటే నేను బర్త్డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోనంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను నవ్వాను అనుకో, ఇప్పుడు ఏమో డిస్టర్బెన్స్ చేసినట్టే ఆ సమాజం కూడా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఎక్కడో మైకిల్ సౌండ్ వస్తుంది, నేను నవ్వితే ఆడవాల్సి వస్తుందండి. అందుకని నేను చేసుకోను. ఈ వంటగదిలో డబ్బాలు కనపడుతున్నాయి, కొంచెం పక్క తిప్పుతా. నేను నవ్వితే ఆడవాల్సి వస్తుంది. అందుకని నేను ఆ సంగతి తెలిసే నేను బర్త్డే సెలబ్రేషన్ చిన్నప్పటి నుంచి కూడా చేసుకోను. అది ఎందుకు నాకు సెట్ కాదు. ఎక్కువ దోశ, కొంచెం కారం కుదరదులే. ఈ నెలలో ఈ గుడ్లు కంప్లీట్ చేసి, ఎందుకంటే ఇంత ముందుగా స్టాక్ ఉంటుంది. నెలలో లేదు, చూసావా? లేదు. ఎగ్గు దోశ మీకు ఎంతమందికి ఇష్టం? కారపొడి ఎగ్గు దోశ. అందుకని ఇంక నేను ఏం మాట్లాడాలి. ఈ సంవత్సరం మీ అందరూ ఆదర, అభిమానం, సపోర్టు, సో ఇక నుంచి అంతా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. అంతా బాగుంటుందని కాదు, అంతా భగవంతుడి దయ, శ్రీనివాస ఆశీర్వాదం, మీ అభిమానం.
సింపుల్ కారపొడి ఎక్కువ చేసాం. గుడ్లు ఉండేవి మనం తెచ్చినాయి, అందువల్ల శనివారం ఆదివారం సోమవారం తినకూడదు, అట్నే ఉండేవి. అందుకని ఎక్కువ చేసుకుని తినడం జరుగుతుంది. ఇంకా మనం తినే వారాలు మంగళవారం, బుధవారం, గురువారం, 4 వారం. కొన్ని మనం అలవాట్లు మార్చుకుంటేనే బాగుంటుంది. లోపల నువ్వు మాట్లాడు, కొన్ని వచ్చి నుంచి మాట్లాడు. ఆడ ఇరుకు పట్టం కదా, పడతాంలే ఇరుకు ఇక్కడ, అందుకని పట్టం కాబట్టి కొన్ని మనకి ఏది సెట్గా మానుకొని కొన్ని అలవాట్లు మార్చుకుంటేనే మన జీవన విధానం బాగుంటుంది నా ఉద్దేశము. అందుకే కొన్ని మార్చుకున్నాము. ఇవాళ చట్నీ చేస్తాను, నాకు గుడ్లు ఉన్నాయి కాబట్టి ఇంక ఎక్కువ వేసి నాకు చాలన్నారు. ఒకటే వేసిన, మరి తింటావా? ఇంకోటి వేసానా? తింటారా తర్వాత? సరే. జీవితంలో కోరికలు తగ్గించుకోండి. కొంతమందికి కోరికలు నెరవేరుతాయి, చాలా మందికి ఆపోజిట్ గా ఉంటాయి. మనం ఏది కోరుతాం అది రాదు మనకి. నాకు అర్థమయ్యేకి ఇన్ని సంవత్సరాలు ఏదో వేసు. మనకి ఉన్నదాన్ని తృప్తిగా ఆనందించామనుకో ఇస్తాడు అప్పుడు దేవుడు. మేము ఇప్పుడే కాదులే, మొదటి నుంచైనా వీడియో చేయకముందైనా ఏది కోరికల వారము ఉన్నదాంతో తృప్తిగా ఉన్నామా లేదా అని ఎప్పుడు ఇలానే ఉంటాం. నాకు అర్థమైందంటే ఏది కోరితే అది రాదు. నాకు అర్థమైంది, నేను కోరి 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 కోరలు వచ్చుకోవాలి. ఇల్లు 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 మా సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కాంచి 28 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. ఇంకా ఆపేసావు, ఇలా జరగాలని జరిగింది. మా అమ్మ ఇచ్చిన ఇల్లు ఉంది. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకపోతే నేను మాట్లాడినప్పుడు మాట్లాడచ్చు కదా. ఇదే వీడియో, నేను వీడియో చేసేటప్పుడు తినడానికి డిస్టర్బెన్స్ చేసింది. తినడానికి డిస్టర్బెన్స్ అంటారు కదా, డోర్ పోయమంటారా? అక్కడ వీడియో ఆలోచన వచ్చి వచ్చింది అంటారు. ఇంక నేనేం చేయాలి చెప్పండి? అందుకే ఒక పక్క పోస్తుండో ఒక పక్క తీసుకోవాలి చెప్పిన వీడియో. కరెక్ట్ గా దోచుకుపోయి పేమెంట్ పెట్టిన తర్వాత మా వారికి వీడియో చేయాలని ఆలోచన వస్తుంది. నేనేం చేయాలా? ఆపేసేయ్.